సింహాచలం అప్పన్నస్వామి భూముల్ని ప్రభుత్వం అప్పనంగా విదేశీ కంపెనీలకు దోచిపెడుతుంది. ఇది హిందువులు ఏమాత్రం యాక్సెప్ట్ చేసే విషయం కాదు. మరి దేవాదాయ శాఖ దీంట్లో కుమ్మక్కైనట్టుగా కనబడుతోంది. దేవాదాయ శాఖ అధికారులు కూడా కుమ్మక్కైనట్టుగా కనబడుతోంది. సింహాద్రి అప్పన్నకే పంగనామాలు పెట్టి సింహాద్రి అప్పన్న స్వామి భూముల్ని వాల్యూ తగ్గించి వేరే చోట ఈ సింహాద్రి అప్పన్న భూములకి సరిపడా వేరే దగ్గర ఇచ్చే భూములు మాత్రం అవి ఎక్కడో కొండలు గుట్టల్లో ఉన్న వాటికేమో రేట్ ఎన్హాన్స్ చేసేసి చూపించేసి సింహాద్రి అప్పన్నకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. దీన్ని హిందువులు ఏమాత్రం ఉపేక్షించరు. ఇప్పటికే దీని మీద మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. దీన్ని మీకు చదివి వినిపిస్తాను ఒకసారి. అదానీ గూగుల్ కోసం 9,000 కోట్ల విలువైన సింహాద్రి అప్పన్న భూములకి ప్రభుత్వం ఎసరు. ఇది హెడ్డింగ్ చూడండి. దీంట్లో విశాఖ నగరంలో అత్యంత విలువైన సింహాద్రి అప్పన్న భూములకు ప్రభుత్వం ఎసరు పెట్టింది. ఐటీ పార్క్ పేరుతో అడివరం మధురవాడలో ఉన్న సుమారు 257 ఎకరాల భూమిని ఏపీఐఏసీకి బదలాయించడానికి జోరుగా ఫైళ్లు కదులుతున్నాయి. ఈ ఖరీదైన అప్పన్న భూముల స్థానే గాజువాక ప్రాంతంలో ములగాడ, మల్కాపురం, గాజువాక గ్రామాల్లో పనికిరాని కొండవాలు భూములు సింహాద్రి అప్పన్నకు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనికోసం ఖరీదైన అడివరం మధురవాడ భూములను ప్రభుత్వం మార్కెట్ విలువను తగ్గించి చూపడమే కాకుండా గాజువాక, ములగాడ, మల్కాపురం కొండవాలు భూముల్లో మార్కెట్ విలువను ఎక్కువగా చూపించారు. పైగా అప్పన్న భూములకు బదులుగా ప్రభుత్వం ఇచ్చే భూముల విలువ 500 కోట్ల రూపాయలు ఎక్కువ అని నమ్మబలగడానికి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కాకుల లెక్కలను తయారు చేశారు. అడివరం ముడసర్లో పార్క్ ఎదురుగా రోడ్డున ఆనుకుని ఉన్న సింహాచలం దేవస్థానానికి 150 ఎకరాల భూమి ఉంది. దీని కలెక్టర్ కట్టిన మార్కెట్ విలువ వాల్యూ 17,000 రూపాయలు. అలాగే మధురవాడలో సింహాద్రి అప్పన్నకి చెందిన 106 ఎకరాల భూమికి చదరపు గజం ఒక్కింటికి 44,000 రూపాయలు చూపించారు. దీని ద్వారా అడివరంలో తీసుకుంటున్న 150 ఎకరాల అప్పన్న భూమికి 1,234 కోట్ల రూపాయలు విలువ కట్టారు. అలాగే మధురవాడలో 106 ఎకరాల భూమికి 2,267 కోట్ల రూపాయలు విలువ కట్టారు. అంటే మొత్తం కలిపి 256 ఎకరాల భూమిని సుమారు 3,500 కోట్ల రూపాయలు విలువ కట్టారు. ఇక్కడి నుంచి మీరు గమనించాలి. అంటే 3,500 కోట్ల రూపాయల విలువ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది దీని వాల్యూ. కానీ వీళ్ళు వాల్యూ కట్టింది ఏంటంటే 3,500 కోట్ల రూపాయలు మాత్రం విలువ కట్టారు. ఇక్కడి నుంచి ఎక్కడో కొండవాళ్ళ భూములకి ఏ విధంగా రేట్లు పెంచారో చూద్దాం. అయితే వాస్తవానికి ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో 9,000 కోట్ల రూపాయలు పైమాటే ఉంటుంది. 9,000 కోట్ల రూపాయలు పైమాట ఉండే భూముల్ని కేవలం 3,500 రూపాయలు 3,500 కోట్లు మాత్రమే చూపించారంట. ఇది కాకుండా గాజువాక శివారు ప్రాంతంలో పనికిరాని కొండవాళ్ళు భూముల్ని సింహాద్రి అప్పన్న దేవాలయాన్ని బదలాయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అడివరంలో చదరపు గజం భూమి విలువ 17,000 రూపాయలు అని చెప్పిన కలెక్టరు గాజువాక శివారు ప్రాంతమైన గొల్లపాలెంలో చదరపు విలువ 22,000 కోట్ల రూపాయలుగా చూపించారు. ఇక్కడ బాగా విలువైన భూములనేమో తగ్గించి చూపించారు. అక్కడ ఎందుకు పనికిరాని భూములనేమో 22,000 కోట్ల రూపాయలుగా చూపించారట. ఎంత అన్యాయం చూడండి. అలాగే మల్కాపురంలో గజం 17,000, గాజువాకలోనేమో 32,000 చూపించారు. దీని విలువ 4,080 కోట్ల రూపాయలు అని చెప్పి కలెక్టర్ లెక్క కట్టారు. అంటే ప్రభుత్వం అడివరంలో మధురవాడలో తీసుకున్న భూముల కన్నా 500 కోట్ల రూపాయలు ఎక్కువ భూములే మేము ఇస్తున్నాం మీకు అని చెప్పి కాకి లెక్కల్ని ప్రభుత్వం చూపిస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులకి ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు. మీరు మీ చేతుల్లో దేవాదాయ శాఖను పెట్టుకుని, దేవాదాయ శాఖ అధికారులు మీ చేతుల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా అప్పన్న భూములు దోచేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయం. ఇంత అన్యాయం అప్పన్న భూములకు జరుగుతుంటే, అప్పన్నకే పంగనామాలు పెడుతుంటే అసలు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, లేదంటే జనసేన పార్టీ ఏం చేస్తుంది? అన్కాంప్రమైజ్డ్ సనాతన్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం పనిచేస్తామని చెప్పే భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అసలు ఆ రెండు పార్టీలు కూడా కూటమి నుంచి బయటికి రావాలి. సింహాద్రి అప్పన్న భూములు కనుక ఆపితే సరే, ఒకవేళ ఆపలేకపోతే ఇట్లాంటి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ అన్కాంప్రమైజ్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న జనసేన కానీ కూటమిలో ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి కూటమి నుంచి ఇమీడియట్గా ఈ రెండు పార్టీలు కూడా అప్పన్న సింహాద్రి భూములు మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మేము బయటకు వస్తామని చెప్పి కూటమి నుంచి రెండు పార్టీలు బయటికి రావాలి. అలాగే విజయవాడలో కూడా అలాగే చేస్తున్నారు. విజయవాడ దగ్గర కూడా కొన్ని భూములు దేవాదాయ శాఖకి చెందిన భూముల్ని వేరే వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అసలు ఈ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ఏంటంటే అసలు దేవాదాయ శాఖ భూములను ఏవైతే దేవాలయ భూములు ఉన్నాయో వాటిని వేలం వేయకుండా నామినేషన్ పద్ధతి మీద ఇవ్వచ్చు అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చింది. పూర్తి స్థాయిలో హిందూ దేవాలయ భూముల్ని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు ఉండకూడదు, బయటికి వచ్చేసేయాలి. ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా పవన్ కళ్యాణ్ గారు నేను అన్కాంప్రమైజ్డ్ సనాతన అని చెప్పింది ఏదైతే నిజమైతే కనుక ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి కూటమి నుంచి బయటికి రావాలి జనసేన. అలాగే మేము హిందువుల కోసం పనిచేస్తాం, పనిచేస్తాం, చాలా చోట్ల పనిచేస్తుంది. మరి ఏపీలో మరి ఏంటి తెలియట్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కూడా హిందువుల కోసం పనిచేస్తామని చెప్పుకునే పార్టీ కాబట్టి ఇమ్మీడియట్గా హిందువులకు వ్యతిరేకంగా సింహాచలం భూములు కానీ ఇతర దేవాలయ భూములు కానీ కొట్టేస్తున్న ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా కూటమి నుంచి బయటికి రావాలి. భారతీయ జనతా పార్టీ జనసేన ఇమ్మీడియట్గా కూటమి నుంచి బయటికి రావాలని చెప్పి హిందూ సంఘాలుగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం.